లాస్ట్ సప్పర్ లో యేసు యొక్క ఆచారాన్ని సగంలోనే ఆపేశారని మీకు తెలుసా? యూదుల ఆచారం ప్రకారం పస్కా విందులో 4 కప్పుల ద్రాక్ష రసాన్ని తాగాలి. ఇది ఒక స్ట్రిక్ట్ రూల్. ఫస్ట్ కప్ విడుదలకి సంకేతం. ప్రార్థన చేసి ఫస్ట్ కప్ తాగాక ఐగుప్తు నుండి దేవుడు ఎలా విడిపించారో అని చరిత్ర మొత్తం చెప్తారు. సెకండ్ కప్ రక్షణకి సంకేతం. చరిత్ర చెప్పడం పూర్తయిన తర్వాత కృతజ్ఞతతో ఈ సెకండ్ కప్ ని తాగి పస్కా గొర్రెను, పొంగని రొట్టెలను, చేదు ఆకుకూరతో భోజనం చేస్తారు. భోజనం అయిన తర్వాత థర్డ్ కప్ తాగుతారు. ఇది విమోచనకి సంకేతం. థర్డ్ కప్ తాగిన తర్వాత హలేల్ అంటే కీర్తనలు పాడి వెంటనే ఫోర్త్ కప్ తాగుతారు. ఫోర్త్ కప్ తాగిన తర్వాత నిర్జా అంటే ఫినిష్ అని అనౌన్స్ చేయాలి. ఇది పస్కా విందు ఆచారం. అయితే యేసయ్య కూడా పస్కా విందు ఆచారాన్ని పాటించారు, కానీ ఒక చోట పాజ్ చేశారు. లూకా సువార్త 22వ అధ్యాయము 17వ వచనం చూస్తే ఇది ఫస్ట్ కప్ అని అర్థమవుతుంది. ఫస్ట్ కప్ తాగిన తర్వాత యేసయ్య రొట్టె విరిచి శిష్యులకి ఇచ్చారు. ఇది భోజనంలో భాగం. అంటే క్రమ పద్ధతి ప్రకారం సెకండ్ కప్ తాగాకే భోజనం మొదలెడతారు. కాబట్టి ఈ సెకండ్ కప్ ని కూడా ఆయన తాగి ఆచారాన్ని ఫాలో అయ్యారు. భోజనం అయిన తర్వాత థర్డ్ కప్ తీసుకుని ఇది నా రక్తం అని చెప్పారు. భోజనం తర్వాత వచ్చేదే థర్డ్ కప్. ఇక్కడే ట్విస్ట్ ఉంది. సాధారణంగా థర్డ్ కప్ తాగాక కీర్తనలు పాడి వెంటనే ఫోర్త్ కప్ తాగి ఫినిష్డ్ అని అనౌన్స్ చేయాలి. కానీ యేసయ్య థర్డ్ కప్ తాగిన తర్వాత నా తండ్రి రాజ్యం వచ్చే వరకు నేను దీన్ని తాగను అని చెప్పి కీర్తన పాడి ఒలీవ కొండకు వెళ్లిపోయారు. అంటే ఫోర్త్ కప్ ని తాగకుండా ఆపేశారు. గెత్సెమనీ తోటకు వెళ్లి తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్మని ప్రార్థించారు. అదే మిస్ అయిన ఫోర్త్ కప్. కానీ ఇప్పుడు అది సఫరింగ్ కప్, ఉగ్రత పాత్రగా మారింది. మన పాపం, దేవుని ఉగ్రత, మరణం అంతా ఆ కప్ లోనే ఉంది. మన కోసం ఆ శ్రమని తాగడానికి ఆయన సిద్ధపడ్డారు. చివరిగా సిలువు పైన దాహం గొంచున్నాను అన్నప్పుడు ఆయన సోర్ వైన్ చిరుక పుచ్చుకుని సమాప్తమైందని ప్రాణం విడిచారు. నిజానికి పస్కా విందు టేబుల్ దగ్గర తాగి ఫినిష్ అని చెప్పాలి. కానీ యేసయ్య మన కోసం ఆ ఫోర్త్ కప్ ని సిలువు వరకు తీసుకెళ్లి తన బలి ద్వారా పూర్తి చేశారు. ఇదే మిస్టరీ ఆఫ్ ద ఫోర్త్ కప్.